జరిగించు కార్యాన వింతైన తారక వెలిసింది గగనాన యేసయ్య జన్మస్థలము చూపించు కార్యాన జ్ఞానులకే తప్పలేదు ఆ తారానుసరణ దైవమే పంపెనని గ్రహించు హృదయాన జ్ఞానులకు తప్పలేదు ఆ తారానుసరణ దైవమే పంపెనని గ్రహించు హృదయాన తారవలే క్రీస్తును చాటురా హ్యాపీ క్రిస్మస్ మెరీ క్రిస్మస్ వి విష్ యు హ్యాపీ ఆకాశమంతా ఆ దూతలంతా గొంతెత్తి స్తుతి పాడగా సర్వోన్నతమైన స్థలములలోన దేవునికి నిత్య మహిమా ఆకాశమంతా ఆ దూతలంతా గొంతెత్తి స్తుతి పాడగా సర్వోన్నతమైన స్థలములలోన దేవునికి
శ్రీయేసుని నీడలో శీతాకాలంలో క్రిస్మస్ కాంతులతో జనించిన శ్రీయేసుని నీడలో జనించిన శ్రీయేసుని నీడలో దిక్కులేదు చింతలేదు చాలా సంతోషం బాధ లేదు భయము లేదు భలే ఆనందం దిక్కులేదు చింతలేదు చాలా సంతోషం బాధ లేదు భయము లేదు భలే ఆనందం ఇంకా ఆయా ప్రాంతాల్లో ఉన్నటువంటి వారు దయచేసి వినాలి. మీరు ఈ ప్రాంగణంలోకి వచ్చి మీకు ఏర్పాటు చేయబడిన స్థలాలలో చక్కగా మీ కొరకు సీట్లు మీ కుర్చీలు వేయబడి చక్క కిందకు వచ్చిన వాడు కింద కూర్చోవచ్చు, కుర్చీలో కూర్చున్న వాడు చక్కగా మీరు ఆయా ప్రాంతాల్లో ఉండి నచ్చులు అనుకుంటే అది
యేసు ప్రభు మన కొరకు పుట్టినానండి. యేసు ప్రభు మన కొరకు పుట్టిన 2వ అధ్యాయము పరిశుద్ధ వచనాలు 8 నుంచి 14 వరకు. ఆ దేశములో కొందరు గొర్రెల కాపరులు పొలంలో ఉండి రాత్రి వేళ తమ మందను కాచుకొని చుండగా ప్రభు దూత వారి ఎద్దకు వచ్చి నిలిచెను. ప్రభు మహిమ వారి చుట్టూ ప్రకాశించినందున వారు మిక్కిలి భయపడిరి. అయితే ఆ దూత భయపడకుడి, ఇదిగో ప్రజలందరికీ కలుగుబో మహా సంతోషకరమైన సువర్తమానము నేను మీకు తెలియజేయుచున్నాను. దావీదు పట్టణం ముందు నేడు రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడు. ఈయన ప్రభు అయిన క్రీస్తు. దానికిదే మీ కానవాలు. ఒక శిశువు పత్తిగొడుగులో చుట్టబడి ఒక తొట్టిలో పరడి ఉండుట మీరు చూచెదరని వారితో చెప్పాను. వెంటనే పరలోక సైన్య సమూహము ఆ దూతతో కూడా నుండి సర్వోన్నతమైన స్థలములలో దేవునికి మహిమయు ఆయనకి ఇష్టలైన మనుషులకు భూమి మీద సమాధానము కలుగునుగాక అని దేవునికి స్తోత్రము చేయుచుండిరి. ఈ పరిశుద్ధ వాక్యము దేవుడు దీవించును గాక. చెప్పండి బిగ్గరగా హల్లెలూయా. నాతో కూడా అందరి మాట చెప్పండి. దావీదు పటి హ్యాపీ క్రిస్మస్, మేరీ మేరీ క్రిస్మస్. నేడు యేసు పుట్టెను, నేడు యేసు పుట్టెను, రక్షకుడు ఉదయించెను. హల్లెలూయా. అందరూ కళ్ళు మూసుకుని తల వంచండి. ప్రార్థన చేద్దాం. సమయం చాలా విలువైనది. అందరు కళ్ళు మూసుకోనండి, ప్రార్థన చేద్దాం. స్తోత్రం. అందరూ హల్లెలూయా, 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 హల్లెలూయా. అందరూ ప్రార్థన చేయండి. ప్రభువా, ఈ పండుగ దినోత్సవాన్ని జరుపుకునేటటువంటి గొప్ప భాగ్యాన్ని మీరు మాకు ఇచ్చిన విధానాన్ని బట్టి మీకు స్తోత్రం అనండి. ఈ దినము ప్రభువా, ఈ పండుగ దినోత్సవాన్ని మేము సంతోషకరంగా జరుపుకునేటటువంటి గొప్ప భాగ్యాన్ని మీరు మాకు ఇచ్చినందుకు మీకు వందనాలు. స్తోత్రం. హల్లెలూయా, 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 హల్లెలూయా.
ప్రభువులకు ప్రభువే తానుగా మనుజులకు మాదిరి తానై ఉండుటకి ఇలయే తెంచగా మన కోసమే జన్మించెను తన ప్రేమని. పిల్లరా, ఈరోజు స్పెషల్ ఏంటి అంటే అంటే ఏంటి? ఎందుకు పుట్టాడు? ఎలా పుట్టాడు? ఎందుకు పుట్టాడు? మనం ఆలోచన చేస్తే మన భక్తి విధానం మారిపోతుందండి. మన బ్రతుకు మార్చబడుతుందండి. అసలు ఆయన ఎలా పుట్టాడు, ఎందుకు పుట్టాడు, ఎలా పెరిగాడు, ఇవన్నీ కూడా మనం తెలుసుకుంటే దేవాది దేవుని యొక్క కృప మనం పొందుకోగలుగుతాం. హల్లెలూయా, హల్లెలూయా. మంచిది. ఈ రాత్రికాల సమయంలో ఒక చక్కని మాటని మనం పరిశుద్ధ గ్రంథంలో నుంచి చదువుకుందాం. బైబిల్ ఉన్న వారందరూ కూడా తీయండి. లూకా సువార్త 2వ అధ్యాయము 6వ వచనం నుంచి చదువుతాం. వారు అక్కడ ఉన్నప్పుడు ఆమె ప్రసవ దినములు నిండెను కనుక తన తొలిచూరు కుమారుని కని పొత్తిగుడ్డలతో చుట్టి సత్రములో వారికి స్థలము లేనందున ఆయనను పశువుల తొట్టెలో పరుండబెట్టెను. ఆ దేశంలో కొందరు గొర్రెల కాపరులు పొలములో నుండి రాత్రి వేళ తమ మందను కాచుకొనుచుండగా ప్రభువు దూత వారి యొద్దకు వచ్చి పిలిచెను. ప్రభువు మహిమ వారి చుట్టూ ప్రకాశించినందున వారు మిక్కిలి భయపడరు. అయితే ఆ దూత భయపడకుడి, ఇదిగో ప్రజలందరికీ కలగబోవు మహాస్వార్థమానము నేను మీకు తెలియచేయుచున్నాను. దావీదు పట్టణమందు నేడు రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడు. ఈయన ప్రభువైన క్రీస్తు. చాలు. ఇక్కడ మనం కొన్ని మాటలు మనం చదువుకున్నాం. ఆమె ప్రసవ దినములు నిండెను గనుక సత్రములో స్థలము లేనందున, అయితే ఆ మార్గం గుండా వెళుతున్నటువంటి ఆ తల్లి ప్రసవ దినములు నిండినవి గనుక ఆ ప్రసవ దినములు నిండిన తర్వాత ఆమె బిడ్డని కంది. ఆ బిడ్డను తీసుకొని ఎక్కడికి వెళ్ళింది? సత్రంలోనికి వెళ్ళింది. కానీ ఆ సత్రపు యజమాని అంటాడు, మీకు ఖాళీ లేదు. మీరు సత్రంలో ఉండడానికి ఖాళీ మాత్రము లేదు. ఆమె అడిగింది, అయ్యా, రక్తముతో ఉన్నటువంటి పసికందు, ఇంకా రక్తపు మరకలు కూడా చెరగనటువంటి పసికందు నా చేతిలో ఉన్నాడు, ఈయనకి కొంచెం స్థలం ఇవ్వండి అని ప్రాధేయపడిన ఆ సత్రపు యజమాని అంటాడు, అమ్మా, స్థలము లేదు. ఈ రాత్రి ఒక మాట మనందరినీ అడుగుతున్నా. ఆ రాత్రి లోక రక్షకుడుగా యేసుక్రీస్తు ప్రభు భూమి మీదకు వచ్చింది. ఆయనకి స్థలము లేక కాదు. ఆయన ఈ భూమి మీద సమస్తమును, ఈ భూమిని సృష్టించినటువంటి దేవుడికి స్థలము లేక కాదు. ఎవరైనా ఆయనకి స్థలం ఇస్తారేమోనని, ఎవరైనా ఆయన్ని చేర్చుకుంటారేమోనని, ఎవరైనా ఆయనను, ఆయన మహిమను,
ఆయన పుట్టుక యొక్క ఆ సత్యాన్ని తెలుసుకొని ఆయన చేర్చుకుంటారేమోనని దీనుడిగా ఈ భూమి మీద ఆయన పుట్టాడు. హల్లెలూయా, హల్లెలూయా. దీనుడిగా పుట్టాడు ఆయన. దీనుడిగా పుట్టినటువంటి యేసుక్రీస్తు ప్రభువుకి స్థలము లేదు. సత్రపు యజమాని కొంచెము కూడా స్థలం ఇవ్వలేదు. కానీ అక్కడ అనేకులకు స్థలం ఉంది, ధనవంతులకు ఉంది, ఇంకా చాలా మందికి ఉంది. చాలా చాలా విధానాల్లో అనేక మందికి స్థలం ఉంది. కానీ యేసుక్రీస్తు ప్రభువుకి మాత్రము స్థలము లేదు. ఈ రాత్రికాల సమయంలో క్రిస్మస్ ఆరాధనలో పాల్గొన్న నీవైనా నేనైనా మన దగ్గర మన హృదయంలో యేసుక్రీస్తుకి స్థలము ఉన్నదా? నీకు యేసుక్రీస్తుకి స్థలం ఇచ్చేటువంటి హృదయం నీ జీవితానికి ఉందా? నీ హృదయంలో కొంచెమైనా స్థలం ఉందా? కొంచెమైనా ఖాళీ ఉందా? ఎవరి కోసం? పొత్తి గుడ్డలతో చుట్టబడినటువంటి దేవుడు, దేవాది దేవుడైనటువంటి యేసుక్రీస్తు ప్రభువుకి కొంచెమైనా నీ హృదయంలో స్థలము ఉన్నదా? ఈ ప్రశ్న నేను అడుగుతున్నా. ఎంతమంది దగ్గర ఉన్నంత స్థలం? దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా, హల్లెలూయా. స్థలం ఉందా? చెప్పండి, స్థలం ఉందా? ఎంతమంది దగ్గర ఉందని చెప్తారు? హృదయంలో, నీ హృదయంలో నిజంగా స్థలం ఉందా? అయితే ప్రకటన గ్రంథంలో ఒక మాట రాయబడి ఉంటది. పరిశుద్ధ గ్రంథంలో చూడండి, ప్రకటన గ్రంథం 3వ అధ్యాయం 15వ వచనంలో మనకు ఒక మాట రాయబడింది. త్వరగా, నీ క్రియలను నేను ఎరుగుదును, నీవు చల్లగానైనను వెచ్చగానైనను లేవు, నీవు చల్లగానైనను వెచ్చగానైనను ఉండిన మేలు, నీవు వెచ్చగానైనను చల్లగానైనను ఉండక నువ్వెచ్చగా ఉన్నావు గనుక నీవు నా నోటి నుండి ఉమ్మివేయనుద్దేశించుచున్నాను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. చాలా మంచి మాట అండి. నీ క్రియలు నేను ఎరుగుదును. ఈ రోజున రాత్రికాల సమయంలో దేవుని బిడ్డలారా, పల్లపట్ల గ్రామ ప్రజానీకమా, నేను ఒక మాట నేను మిమ్మల్ని అడుగుతున్నాను. యేసు క్రీస్తుకి నీ హృదయంలో స్థలం ఉందా? అలనాడు సత్రములో స్థలము లేదని చెప్పారు. లోక రక్షకుడు ఆ సత్రములో తలదాచుకోవడానికి ఆయన వస్తే కొంచెము కూడా స్థలం ఇవ్వలేదు. నక్కలకు బొరియలున్నాయి, ఆకాశ పక్షులకు గుళ్ళున్నాయి, కానీ మనుష్య కుమారుడికి భూమి మీద స్థలము లేదని దేవుని వాక్యం సెలవిస్తా ఉంది. హల్లెలూయా. మనుష్య కుమారుడిగా, లోక రక్షకుడిగా నీ పాపమును నా పాపమును కడిగి శిలువ మీద వేలాడడానికి, ఒకరు రక్తపు బొట్టు వరకు కార్చడానికి ఈ భూమి మీద కన్య మరియ గర్భమున జన్మించినటువంటి దేవాది దేవుడికి సత్రములో కూడా స్థలము లేదు. అయితే ప్రభు రాత్రి మిమ్మల్ని అడుగుతున్నాడు, మీ హృదయంలోనైనా స్థలం ఉందా? కనీసం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. పిల్లరా, దేవుడు అంటాడు, మనం అంటాం, ఉందయ్యా, అయ్యా యేసయ్య తప్ప ఇంకెవరయ్యా దేవుడు. నిజమే, నువ్వు యేసయ్యను ఆరాధిస్తున్నావు, యేసయ్యను మహిమపరుస్తున్నావు. ప్రార్థన కూటమి అనగానే మందిరానికి వస్తున్నావు, ప్రార్థనకు వస్తున్నావు, బాగానే ఉంది. కానీ నీ హృదయంలో ఆయనకి చోటు ఇస్తున్నావా? ఆలోచన చేయి. అందుకే ప్రకటన గ్రంథంలో అన్నాడు ఆయన, నీ క్రియలు నేను ఎరుగుదును. దేవుడు అంటాడు, ఉంటే వెచ్చగానైనా ఉండండి, లేదంటే చల్లగానైనా ఉండండి. నులివెచ్చని జీవితం ఉండకూడదు. ఈ రాత్రి నువ్వైనా నేనైనా మనందరం ఈ మాట నేర్చుకోవాలి. చల్లగా ఉండడం అంటే ఏంటి చెప్పండి? చల్లని స్థితి అంటే ఏంటి? నేను ఒక మాట చెప్పనా? ఓ శవమును మనం పట్టుకున్నాం అనుకోండి, ఎలా ఉంటది? అది చల్లగా బిగుసుకుపోయి ఉంటది. వాస్తవం కాదా? కానీ దానిలో జీవం ఉన్నప్పుడు అది ఎలా ఉంటది? వెచ్చగా ఉంటది. అవునా? వాస్తవం అంటారా కాదంటారా? కానీ ఎప్పుడైతే ఆ కట్టెల నుండి, ఆ శరీరంలో నుంచి ఆ జీవం బయటకు వచ్చిందో అదేమైపోతుంది? బిగుసుకుపోతుంది, చల్లగా అయిపోతుంది. అంతేనా? దేవుడు అంటున్నారు, ఆత్మ లేని వాడు నా వాడు కాదు. దేవునికి స్తోత్రం.
హల్లెలూయా. ఆత్మ లేని వారు చచ్చిన స్థితిలో ఉన్నారని దేవుని వాక్యం సెలవిస్తా ఉంది. ఇది సుస్పష్టమైనటువంటి మాట, పరిశుద్ధ గ్రంథం మనకు బోధిస్తున్న మాట. అర్థమవుతుందని చెప్తున్న మాట. అయితే ప్రియులరా, దేవుడు అన్నాడు అనేక మంది అన్య జనాంగం దేవుణ్ణి ఎరగనటువంటి వారు, దేవుణ్ణి తెలుసుకోనటువంటి వారు, దేవుని కృప ఎవరో తెలియనటువంటి వారు, వారి ఇష్టానుసారంగా బ్రతుకుతున్నారు. వారిలో జీవం లేదు, వారు చచ్చిన స్థితిలో ఉన్నారు. కానీ సర్వాధికారి అయినటువంటి దేవుణ్ణి కలిగి కృపలో ఆయన రక్తము ద్వారా కడగబడిన మనం ఏ స్థితిలో ఉండాలి? వెచ్చగా ఉండాలి. ఎలా ఉండాలి? వెచ్చగా ఉండాలి. కానీ మన ఆత్మీయ స్థితి ఎలా ఉంటుంది? వెచ్చగాను ఉండడం లేదు, చల్లగాను ఉండడం లేదు. నులివెచ్చని జీవితంలో మనం బ్రతుకుతూ ఉన్నాం. అది ఎంతవరకు మనకు ఉపయోగం? దేవుడు అంటున్నాడు, నువ్వు ఉంటే వెచ్చగానన్నా ఉండు, లేకపోతే చల్లగానన్నా ఉండు. నులివెచ్చని జీవితం నీకు చాలా ప్రమాదము. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా, హల్లెలూయా. ఈ రాత్రికాల సమయంలో ప్రియులారా, 10 గంటలకి నేను ముగిస్తా, ఇంకా పావు గంటే. జాగ్రత్తగా వినండి. నులివెచ్చని జీవితం, నులివెచ్చని క్రైస్తవ్యం చాలా ప్రమాదం. దేవాది దేవుడైనటువంటి దేవుడు కానొక దినమున నేను పెనుగులాడి రాత్రంతా పోరాడి గోజాడి ప్రభువుని అడిగి, ప్రభువు నడవమంటేనే, ప్రభు వెళ్ళమంటేనే, ప్రభు ఒక్కడుగు ముందుకు వేయమంటేనే నేను ఈ స్థలానికి వచ్చాను, ఈ ప్రాంతానికి వచ్చాను. అంతేగాని మీరు రమ్మంటే నేను రాలేదు. ప్రభు నడవమంటేనే నేను నడిచాను. కానీ ఒకటి, ఎందుకు నేను అడుగుతాను అప్పుడప్పుడు, ప్రభా నన్ను ఎందుకు నడిపించావా? దేవుడు అన్నాడు, వాళ్ళందరికీ నా వాక్యం తెలుసు, వాళ్ళందరికీ పరిశుద్ధ గ్రంథం గురించి తెలుసు, కానీ వాళ్ళ ప్రవర్తన సరిగా లేదు. సరి అయిన క్రమంలో నడిపించు నా కుమారుడు అని దేవుడు నాతో మాట్లాడాడు. హల్లెలూయా. నా ప్రయాస అదే. ఈ రోజున వాక్యం వింటున్న ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, మన క్రియలు దేవుడు ఎరిగి ఉన్నాడు. మనం మాట్లాడే మాట దేవుడు చూస్తున్నాడు, వింటున్నాడు. మన నడత ఆయన చూస్తున్నాడు. మన ప్రతి మార్గాల్లో ఆయన గమనిస్తున్నాడు. నీ కన్నీటిని తుడుస్తున్నాడు, నీ శ్రమను విడిపిస్తున్నాడు, నీ బాధను విడిపిస్తున్నాడు. కానీ నీవు నిలువెచ్చని జీవితాన్ని మాత్రము విడిచిపెట్టడం లేదు. అది ఎంతవరకు ఉపయోగం? రోజున ప్రియమైన వారులారా, కనీసం కొంచెమైన సత్రంలో స్థలము దొరుకుతుందేమోనని ఆ తల్లి ఆరాటపడింది. యేసయ్యను చేర్చుకోవడానికి సత్రపు యజమాని ఒప్పుకోలేదు. వింటున్నారా? చివరికి ఎక్కడ పడుకున్నాడండి ఆయన? వెళ్ళి పశువుల తొట్టెలో. ఈ రోజున ఆయన నీ హృదయంలో కొంచెం చోటు అడుగుతున్నాడండి, కొంచెమంతా. నీవు ఆయన జన్మదినోత్సవం జరుపుతున్నావు, క్రిస్మస్ పండుగ చేస్తున్నావు, అంతేనా? కొత్త బట్టలు ధరిస్తున్నావు, అన్ని చేస్తున్నావు. కానీ నువ్వన్నీ చేస్తున్నావు, కానీ నీ హృదయంలో క్రీస్తుకు మాత్రం నువ్వు చోటు ఇవ్వడం లేదు. దేవునికి స్తోత్రం చెప్పాలి గట్టిగా. హల్లెలూయా, హల్లెలూయా. ప్రియమైన వారులారా, ఈరోజు వాక్యం ఉంటుందా మనం గమనించినట్లయితే పరిశుద్ధ గ్రంథంలో 1 కొరింథీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 1 కొరింథీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 21వ వచనంలో ఒక మాట రాయబడి ఉంటది. దేవుని జ్ఞానానుసారముగా లోకము తన జ్ఞానము చేత దేవుని ఎరగకుండినందున స్వార్థ ప్రకటన వెర్రితనము చేత నమ్మువానికి రక్షించుట మన హృదయంలో స్థానం ఉంది. అవునా? వీటన్నిటికీ మన హృదయంలో స్థానం ఉంది. మరలా చదువునైనా మొదల కాడి నుంచి ఒకసారి మెల్లమెల్ల. 3వది ద్వేషం, కలహం, మత్సరం, క్రోధం, అచ్చలు, భేదలు, విమతములు, అసూయలు, మత్తతములు, అల్లరితో కూడిన పాటలు, వీటన్నిటికీ మన హృదయంలో స్థానం ఉంది. కానీ క్రీస్తుకి నీ హృదయంలో స్థానం ఉందా? చెప్పండి, ఉందా? లేదు కదా. మౌనం, అంగీకారం. దేవుడు అంటున్నాడు, ఆ రోజున సత్రంలో దుర్మార్గులకి స్థానం ఉంది. అవునా? ఉమ్మి వేయటం అంటే ఏంటి? అటువంటి మహానుడిం కాదు. ఉమ్మి వేయటం అంటే అర్థం ఏంటో తెలుసా? చూసుకుంటున్నాడు. కానీ మనం ఏం చేస్తున్నాం?
ఆయనకి స్థానం ఇవ్వకుండా ఈ లోకానికి స్థానం ఇస్తున్నాం. వాస్తవమా కాదా? చెప్పండి, వాస్తవమా కాదా? ఎప్పుడైతే నీ హృదయంలో ఇదిగో క్రిస్మస్ పండుగ చేస్తున్నావు, కానీ నేను ఒక ప్రశ్న అడుగుతున్నా, ఈ రాత్రి అయినా నీ హృదయంలో క్రీస్తుకి స్థానం ఇవ్వగలిగితే అది నీ జీవితంలో క్రిస్మస్. ఇంకెంతకాలం ఇటువంటి భక్తులుగా ఉంటారు మీరు? హల్లెలూయా, హల్లెలూయా. అమ్మా, దీనికి మీరు అనుకోవచ్చు, నిజమేనా? ఆయనకి స్థలం ఇస్తే ఎంత కార్యం జరుగుతుందా? జరుగుతుంది. మత్తయి సువార్తలో ఒక కార్యం జరిగింది, నేను మీకు చూపిస్తాను. చూడండి, మత్తయి సువార్త 9వ అధ్యాయం ముందుగా 18వ వచనం చదవండి. మత్తయి సువార్త 9వ అధ్యాయం 18వ వచనం. మరియు ఆయన ఈ మాటలు వారితో చెప్పుచుండగా ఇదిగో ఒక అధికారి వచ్చి ఆయనకు మ్రొక్కి, నా కుమార్తె ఇప్పుడే చనిపోయింది, అయినను నీవు వచ్చి ఉంచుము, ఆమె బ్రతుకుతున్నాను. చాలు. తర్వాత 23వ వచనం చదువయ్యా. ఆ అధికారి ఇంటికి వచ్చి ఇవ్వగలిగితే, మన హృదయంలో ఆయనకు కొంచెము స్థానం ఇవ్వగలిగితే, ప్రియరా, ఆయన మనల్ని జీవోత్సవం. హల్లెలూయా, హల్లెలూయా. నా మాటలు ముగించబోతున్నాను. మరొక మాట నేను చెప్తాను. ఒకానొక దినమున గోత్రానికి ఒక కర్ర చొప్పున 12 ఎన్ని కర్రలు? 12 కర్రలు దేవుడి సన్నిధిలో రాత్రికాల సమయంలో పెట్టా. ఆ 12 కర్రలు కూడా ఎండిపోయి ఉన్నాయి. 12 కర్రలు కూడా జీవము లేని కర్రలు. దానిలో కూడా జీవము లేదు, అనగా చచ్చిన స్థితిలో ఉన్నటువంటి కర్రలు. రాత్రంతా కూడా దేవుని సన్నిధిలోతో నీవు నింపబడాలి. నామకార్థపు క్రైస్తవ్యం, అల్లరితో కూడిన ఆత్మ పాటలు, ఇందాక మనం చాలా చదువుకున్నాం. అవన్నీ అసూయ, కుట్ర, ద్వేషం, పగ, ఇవన్నీ హృదయంలో ఉన్నంత కాలం నువ్వు దీవించబడావు. ఏవైతే వీటన్నిటిని విడిచిపెట్టి, ఇందాక నా దేవుడు చెప్పాడు, స్థలము నీ హృదయంలో ఆయనకు స్థలం ఇచ్చిన రోజున, నీ హృదయంలో ఆయనకు స్థలం ఇవ్వగలిగిన రోజున నా దేవుడు నిశ్చయముగా నిన్ను దీవిస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా. రాత్రి ప్రియమైన దేవుని బిడ్డలారా, వాక్యం ముగింపులోకి వచ్చాను. ఒక్క మాట నువ్వు ఆలోచించు. ఇంకెంతకాలం గోరువెచ్చని స్థితిలో ఉంటాం? నా దేవుడు చెప్పాడు కదా, ఈ రాత్రి ఉంటే నులివెచ్చగానైనా ఉండమన్నాడా? మరి ఏం చెప్పాను? ఉంటే వెచ్చగానైనా ఉండండి, లేకపోతే చల్లగానైనా. నులివెచ్చని స్థితి మనకి ప్రమాదం. కనుక ప్రియులరా, ఈ రాత్రి మన భక్తి ఎలాగుండాలంటే, నీ ఎదుట ఏ దురాత్మ నిలబడకూడదంటే, నీ ఎదుట ఏ శక్తి నిలబడకూడదంటే, నీ ఎదురుగా ఏ సమస్య నిలబడకూడదంటే, ప్రియులరా, నువ్వు చేయవలసింది ఏంటో తెలుసా? వెచ్చని స్థితిలో ఉండాలి. హల్లెలూయా, వెచ్చని స్థితిలో ఉండాలి. పరిశుద్ధాత్మను పొందుకొని జీవించాలి. పరిశుద్ధాత్మ నింపుదల కలిగిన బిడ్డలుగా ఉండాలి. దేవుని ఆత్మ చేత నింపబడాలి. దేవుని ఆత్మలో గంతులు వేయాలి. ప్రతి నిత్యము దేవుని ఆత్మకుని హృదయంలో స్థలం ఇచ్చి తీరాలి. ఏ రోజైతే దేవుని ఆత్మకుని హృదయంలో స్థలం ఇస్తావో, ఆ రోజు దేవుడు నిన్ను బలపరుస్తాడు, నీ కుటుంబాన్ని దీవిస్తాడు. హల్లెలూయా. పేతురు భయపడ్డాడు అని నమ్మారు. నా యేసయ్య నాకు తెలియదన్నాడు. కానీ ఎప్పుడైతే దేవుడికి స్థలం ఇచ్చాడో, దేవుడి మాటకు భయపడ్డాడో, తన తప్పును కన్నీరు కార్చి ఒప్పుకున్నాడో, పెంతెకొస్తు దినమందు దేవుని యొక్క అభిషేకమును పొందుకున్నాడో, ఒక్క రాత్రి ఆయన ప్రసంగించగా అద్భుతమైనటువంటి రీతిలో ఆత్మను రక్షించబడ్డాయి. హల్లెలూయా. రాత్రి నా దేవుడు నిన్ను వాడుకోవాలన్నా, ఆ దేవుడు నీ కుటుంబాన్ని దర్శించాలన్నా, నీవు ఆయనకు స్థలం ఇవ్వాలి. సత్రం యజమాని ఆ రోజు స్థలం ఇవ్వలేదు, కనుకనే ఆయన పశువుల పాకలోకి వెళ్ళవలసి వచ్చింది. ఈ రోజున నీ హృదయంలో స్థలము లేదా మరొక ఇంటికి వెళ్తాడు, ఆ ఇంటిలో కూడా లేదా మరొక ఇంటికి వెళ్తాడు. మరి రాత్రి ఎవరు ఆయనకి స్థలం ఇద్దాం అనుకుంటున్నారో చెయ్యొద్దండి. ఎవరు? రాత్రి యేసయ్యకు నా హృదయంలో చోటిస్తాను, నా జీవితంలో ఆయనకు ప్రత్యేకమైన స్థానం ఇస్తాను, ఆయన చెప్పిన రీతిగా నేను బ్రతుకుతాను అనేవారు గట్టిగా దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా, హల్లెలూయా. అయితే పిల్లరా, హల్లెలూయా, హల్లెలూయా. రాత్రి నీ బ్రతుకును మార్చుకోవాలన్నా, దేవుడికి స్థానం ఇవ్వాలన్నా, రాత్రి ప్రత్యేకమైన సమయం. కొద్ది నిమిషాలు మనం ఆరాధన చేయబోతున్నాం. కొద్ది నిమిషాలు ప్రభుతో మనం గడవబోతున్నాం. కొద్ది నిమిషాలు ప్రభు సన్నిధిలో మనం ముందుకు వెళ్ళబోతున్నాం. నా దేవుడికి స్థలం ఇస్తావా? ఆయనకి స్థలం ఇవ్వాలనుకుంటే
నా హృదయంలోకి నేను చేర్చుకుంటానని నీకు అనిపిస్తే వేచి నిలబడి చిన్న ప్రార్థన చేయి. స్తోత్రం, స్తోత్రం, స్తోత్రం. హల్లెలూయా. కొంత నిమిషాలు ఎవ్వరు మౌనంగుండద్దు, ప్రార్థన చేయండి. అందరూ సమర్పించి ప్రార్థన చేయండి. అందరూ కళ్ళు మూసుకుని ప్రార్థనలో ఉండండి. ప్రార్థన చేయండి. దేవా నీకు వందనాలు. బయటపడుతున్న ఆశలకు స్థలం ఉంది, వ్యామోహాలకు స్థలం ఉంది, కానీ నీకు నేను స్థలం ఇవ్వలేకపోయాను. రాత్రి మీరు సూటిగా మాట్లాడుతున్నారు స్వామి. నీకు వందనాలు. 2,000 సంవత్సరముల క్రితం ఈ భూమి మీద ప్రభా శిశువుగా మీరు జన్మించినప్పుడు సత్రం నిజమాని నీకు స్థలం ఇవ్వలేదు. అనేక సార్లు ప్రభా మీరు మాతో మాట్లాడిన, అనేక దినములు మీరు మాతో మాట్లాడినారు. మా హృదయంలోకి నిన్ను మేము చేర్చుకోలేకపోయాం. రాత్రైనా ప్రభా మా హృదయంలో నిన్ను చేర్చుకోవడానికి కృప చూపండి. మా హృదయంలోనికి మీరు రండి స్వామి. భగవానికి స్తోత్రాలు. హల్లెలూయా. మాకు కాదు యెహోవా, మాకు కాదు, నీకే స్తుతి మహిమ ఘనత. హల్లెలూయా. మహిమ ఘనతకు అర్హుడవు.
అర్హుడవు నీవే నా దైవము ముక్తిదాత ముక్తిదాత సృష్టికర్త ముక్తిదాత మస్తులకు సాక్షిగా లేఖనాలలో యేసు వారు అందరికీ ప్రభు, కులం లేదు, మతం లేదు, ఏ భేదం లేదు, అందరికీ ప్రభువుగా ఉండటానికి దేవుడైన మానవుడిగా తగ్గించుకున్నాడు. ధనవంతుడైన దరిద్రుడిగా పశువుల పాకలు జన్మించారు. ప్రైజ్ ది లార్డ్. అందుకనే పెద్దల లోకంలో మనుషులు లేఖనాలలో ఒక మాట ఉంటుంది, ఎవరైతే తనను తాను తగ్గించుకుంటారో చెప్పండి వారి ఎవరైతే తనను తాను తగ్గించుకుంటారో వారు హెచ్చించబడతారు. ప్రైజ్ ది లార్డ్. యేసు ప్రభువారు తను తాను ఆనాడు 2025 సంవత్సరాల క్రితము తను తాను తగ్గించుకుని పరలోకాన్ని విడిచి పశువుల బాధలో జన్మించారు. ఆ రోజు అక్కడ ప్రారంభించబడిన ఆయన పుట్టినరోజు ప్రపంచ దేశాలన్నీ ఈ రోజు జరిపించుకుంటారు. గట్టిగా సపట్లు కొట్టండి. మన పల్లపట్ల కాదు, మన రేపల్ల మండలం కాదు, ఆంధ్ర రాష్ట్రం కాదు, ఇండియా దేశం కాదు, ఈ భూమి మీద ఎన్ని దేశాలు ఉన్నాయో ప్రపంచ దేశాలన్నిటిలో ప్రకటించబడుతున్న ఒకే ఒక నామము యేసు నామము. హల్లెలూయా. యేసు ప్రభు వారు పశువుల పాకలో జన్మించినప్పుడట ఆయనను స్తుతించి ఆరాధించడానికి ఆకాశం నుంచి దేవదూతలు ఇచ్చారట. దేవునికి స్తోత్రం. ఎవరు వచ్చారు? లేఖనాలలో మనం చూస్తాం కదా, లూకా శుభవార్త 2వ అధ్యాయము 14వ భాగంలో యేసు ప్రభు వారు పశువుల భాగంలో జన్మించారు. కొంతమంది గొర్రెల కాపరులు పొలంలో గొర్రెలు మేపుకుంటున్నారు. ఆ సమయంలో ఆకాశం నుంచి దేవదూతలు దిగి వచ్చి మాట్లాడుతున్నారు, ప్రజలందరికీ కలిగిపోయే మహా సంతోషకరమైన సువర్తమానము నేను మీకు చెప్తున్నాను, నేడు రక్షకుడు మీ కొరకు పుట్టినాడు. సపట్లు కొట్టిన హల్లెలూయా అంటూ వాళ్ళు చక్కగా అంటారు. దేవదూతలు దేవుడిని ఆరాధించారట. సర్వోన్నతమైన రజనే కాదు, ఈ లోకంలో వివాహమైన ప్రతి స్త్రీ చెప్తారు నా ఆధారం నా భర్త. అవునా కదా? కలిగితే మన ఇంట్లో మన సంఘములో మన కలిగిన సమస్తములో ఆ మహాగుణుడైన యేసు జన్మ దినోత్సవాలను మనం ఘనంగా జరుపుకునండి. ఆ మహాదేవుడు మహనీయుడైన ఆరాధన స్తుతులకు అర్హుడైన యేసు ప్రభు మనతో ఉన్నాడు. అలాంటి గొప్ప దేవుడిని ఆరాధించే గొప్ప భాగ్యాన్ని మనకిచ్చారు.
సరే, ఆయన గారి కుమార్తె, మరి ఆయన గారి అల్లుడు డాక్టర్ గారు, ఒక పేరు నేను వరుసగా చదివి వినిపిస్తాను. డాక్టర్ ఎస్ అశోక్ కుమార్ గారు. ఆయన పురిటి బిడ్డల కానించి, అప్పుడే పుట్టినటువంటి బిడ్డల దగ్గర నుంచి 18 సంవత్సరాలు వయసు కలిగిన పిల్లల వరకు చక్కని వైద్యాన్ని మనకి రేపల్లలోనే అందుబాటులోకి తెచ్చారు. అలాగే డాక్టర్ ఏ లలిత వైష్ణవి గారు, మరి సంతాన లోపంతో బాధపడేవారు కానీ, ప్రసవ వేదన అనుభవించేటువంటి వారు కానీ, ప్రసూతి వైద్య నిపుణులు మన మధ్యలో ఉండడం, జన్మదినోత్సవ వేడుకలో కలిసి మనతో పాటు కలిసి స్థలానికి రావడం మనందరికీ ఆశీర్వాదకరం. మనందరి పేరిట వారిని సాదరంగా ఆహ్వానిస్తూ ఉన్నాను. చప్పట్లు కొట్టుతూ ఉన్నామని ఫోకస్ కంటి హాస్పిటల్ రేపల్లె. ఈయన మన కంటికి సంబంధించినటువంటి వైద్యులు. రేపల్లలో ఫోకస్ హాస్పిటల్ అనేటువంటిది ఉంది. ఆయన కూడా ఈరోజు మన మధ్యలోనికి రావడం మనకి చాలా ఆశీర్వాదం. మనందరితో కలిసి మరి దేవాది దేవుని యొక్క క్రిస్మస్ వేడుకల్లో, ఆయన యొక్క జన్మదినోత్సవ వేడుకల్లో మనతో పాటు పాల్గొన్నారు. మనం ఆయన్ని కూడా చప్పట్లు కొట్టి ఆహ్వానిస్తాం. మరి అమ్మ త్వరగా. నా పేరు కిషోర్ బాబు, ఫోకస్ ఐ కేర్ హాస్పిటల్ రేపటి నుంచి వచ్చాను. ఫోకస్ ఐ కేర్ హాస్పిటల్ కంటికి సంబంధించిన సమస్యలు, అలాగే ఆపరేషన్ చేస్తున్నాము. ఈ క్రిస్మస్ సందర్భంగా, అలాగే నూతన సంవత్సరం సందర్భంగా ఈ జనవరి 1 నుంచి ఆరోగ్యశ్రీ ద్వారా కంటి పరీక్షలు చేపడుతున్నాయి. ఎవరైతే కంటికి సంబంధించి సమస్యతో బాధపడుతున్నారో అందరూ మా హాస్పిటల్కి వచ్చి చూపించుకోవాల్సిన కోరుచున్నాను. అలాగే మీ అందరికీ క్రిస్మస్ శుభాకాంక్షలు. సో ఈ అవకాశం ఇచ్చిన సేవకులకి మరొకసారి క్రిస్మస్ శుభాకాంక్షలు చెప్తూ సెలవు తీసుకుంటాం. ముందుగా ఈ అవకాశాన్ని ఇచ్చిన సంఘ పెద్దలకి, సంఘస్థులకి కృతజ్ఞతలు. అలానే వేదిక మీదకి చాలా రిస్క్ తీసుకొని దాసు మరియు వాళ్ళ టీము చాలా ఘనంగా ఆహ్వానించారు. దానికి ఎంతో రుణపడి ఉంటాను ఖచ్చితంగా. దాని అందరిలో మీ సహకారం కూడా ఉందనుకుంటున్నాను. అలానే స్టేజ్ డెకరేషన్ కూడా చాలా ఈ టైం అయినా కానీ ఇంకా వెయిట్ చేస్తున్నారు. మన ఇంకా పెద్దలు మా గెస్ట్ పిలిచారని ఆ ఓపిక కూడా మీకు చాలా కృతజ్ఞతలు. అలానే నా పేరు అశోక్, ఆల్రెడీ పాస్టర్ గారు చెప్పారు. నేను చిన్నపిల్లల వైద్య నిపుణులు. మా వైఫ్ తను లలిత వైష్ణవి, లాప్రోస్కోపీ సర్జన్. అందరూ ఒకసారి నాతో పాటు మేరీ మేరీ క్రిస్మస్, మళ్ళీ మేరీ మేరీ క్రిస్మస్, మేరీ మేరీ క్రిస్మస్. ఓకే, థ్యాంక్ యూ. సంఘ పెద్దలు జీసస్ బ్లెస్సింగ్స్తో ఇంకో మెట్టు పైకి వెళ్ళి వాళ్ళ కుటుంబంలో పిల్లలు అందరూ సంతోషంగా ఉండాలని కోరుకుంటూ, అలానే డాక్టర్ అనేది ట్రీట్మెంట్ ఇస్తుంటారు. ఎప్పుడైనా కానీ మా తోడు కూడా ఆ జీసస్ కానీ దేవుళ్ళందరూ బ్లెస్సింగ్స్ ఉంటేనే ఇంకా ఒక మెట్టు పైకి వెళ్తాము. మీరు కూడా ఈ పర్వదినాన్న మరియు మీ ప్రార్థన పర్వదినాన మేము సక్సెస్గా ముందుకు వెళ్ళాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. మీద ఆహ్వానిస్తున్నా. క్యాండిల్స్ రావాలి, సపోర్ట్లు కొట్టండి. క్యాండిల్ చేతిలో లేరు వాళ్ళు. అవనికి తెచ్చను వెలుగుల మేడ, ఓ అందరూ మెచ్చిన అందాల తార. అవనికి తెచ్చను వెలుగుల మేడ. క్రిస్మస్ హ్యాపీ క్రిస్మస్, హ్యాపీ హ్యాపీ క్రిస్మస్, క్రిస్మస్ మెరీ క్రిస్మస్, మెరీ మెరీ క్రిస్మస్. ఓ క్రిస్మస్ హ్యాపీ క్రిస్మస్, హ్యాపీ హ్యాపీ క్రిస్మస్, క్రిస్మస్ మెరీ క్రిస్మస్.
రక్షణ తెచ్చినాడు. నీతి జీవితం నీవు కోరగా నీకై రక్షణ తెచ్చినాడు. నీకై రక్షణ తెచ్చినాడు. క్రిస్మస్ హ్యాపీ క్రిస్మస్ హ్యాపీ హ్యాపీ క్రిస్మస్. క్రిస్మస్ మెరీ క్రిస్మస్ మెరీ మెరీ క్రిస్మస్. ఓ క్రిస్మస్ హ్యాపీ క్రిస్మస్ హ్యాపీ హ్యాపీ క్రిస్మస్. క్రిస్మస్ మెరీ క్రిస్మస్ మెరీ మెరీ క్రిస్మస్. అందరూ మెచ్చిన అందాల తార అవనికి తెచ్చను వెలుగుల ఆ యేసు ఆశీస్సుల కోసం మనందరం కూడా నెల రోజులు సెమీ క్రిస్మస్ చేసుకోవటం, దానిలో భాగంగా నన్ను కూడా యేసు కృపకి భాగస్వామ్యం చేసినందుకు ఈ గ్రామ ప్రజలకు, సోదరులకు, సోదరులకు అందరూ కూడా సెమీ క్రిస్మస్ శుభాకాంక్షలు తెలియజేస్తూ, ఆ యేసుని నమ్ముకున్న ప్రతి ఒక్కరు కూడా చాలా బాగుంటారు. ఎందుకు చెబుతున్నానంటే ఆయన సూక్తుల్లో గొప్ప యేసు బైబిల్ జరుపుకుంటూ దానిలో భాగస్వాములు అయిన సందర్భంగా మనం చెప్పుకోవచ్చు. ఎంతో భక్తి మహిమ ఉంటేనే ఆ దేవుణ్ణి ఎక్కువ కొలుస్తారు. దానిలో ముందు వరుసలో ఉన్న యేసు నామం చాలా గొప్పదని ఆయన చెప్పిన బైబిల్లో ఎదుటి వ్యక్తిని ప్రేమించమని, ఎప్పుడు కూడా ఎదుటి వ్యక్తి బాగుండాలని మనం ఎప్పుడైతే కోరుకుంటామో మనం బాగుంటాం. ఎదుటి వ్యక్తిని ఎప్పుడైతే మనం ఒక ఈర్ష్యాభావంతో మనం చూస్తామో మనకు తెలియకుండానే మనం అనవదక్కబడతాం. అందువల్ల ప్రతి మనిషి కూడా యేసు బాటలో నడవాలి, సమాజానికి మంచి జరగాలి. సమాజంలో ప్రతి వ్యక్తిని కూడా మనం ప్రేమించి ఒక సహాయం చేసినట్లయితే మళ్ళీ ఆ ప్రభు ద్వారా మనకు తిరిగి ఆ సహాయం మళ్ళీ ఆ ప్రభు ద్వారా మనకు ఏర్పడుతుంది. మరి చక్కని సందేశం మనకి ఇచ్చారు, డాక్టర్ గారు భరించారు. ఆ దేవాది దేవుని యొక్క ఆశీస్సులు మరి ఆ కుటుంబానికి ఎప్పుడు ఉండాలని మనందరం కూడా ప్రత్యేకంగా ప్రార్థన చేద్దాం. గోపదేవ శ్రీనివాసరావు గారు వారికి మంచి దయాగుణం ద్వారా మన పెద్ద దేవాలయంలో యాంప్లిఫైర్ కానీ బాక్స్ కానీ వారించినయో ఏ దేవాలయానికైనా వారు సహాయం చేస్తారు. ఇంకా వారు దీవించబడిన కాక. అమ్మా మరి శ్రీనివాసరావు గారి గురించి ఒక మాట చెప్పాలి. బాబాయ్ మామూలుగా నుంచోండి, ఇచ్చేసి మందిరానికి పడతలా ఆ కరెంట్ కూడా సన్మానించవలసిందిగా భావిస్తున్నాను. అలా పట్టుకోండి ఒకసారి. ఆ ఫ్లవర్ కూడా ఇడితిప్పు ఫ్లవర్ ఆగల. మీరు చూపిన కృపను బట్టి నీకు వందనాలు.
మీరిచ్చిన చక్కని వాతావరణమును బట్టి మీకు వందనాలు. మీ బిడ్డలను అతిథులుగా ఈ స్థలానికి మీరు నడిపించుకున్నందుకు మీకు స్తోత్రాలు. కుడి వచ్చిన ప్రతి ఒక్కరిని మీరు దీవించమని అడుగుతున్నాను. వారి వ్యాపారాలను మీరు ఆశీర్వాదకరంగా మలచమని ప్రార్థిస్తున్నాను. వైద్య వృత్తిలో ఉన్నటువంటి మీ బిడ్డలను జ్ఞాపకం తెచ్చుకోండి. వారి చేతిలో మీ చేతి నుంచి ప్రతి వైద్యమును క్షేమముగా జరగడానికి సహాయం చేయమని ప్రార్థిస్తున్నాను. అయినా అనేకులకు మంచి వైద్యాన్ని అందించేటువంటి మంచి నైపుణ్యతను జ్ఞానమును మీ బిడ్డలకు దయచేయమని ప్రార్థన చేస్తూ ఉన్నాను. అలాగే అనేకమైన ప్రాంతాల్లో ఉంటూ నా తండ్రి మంచి పారిశ్రామికవేత్తగా మంచి పేరు పొందినటువంటి మీ బిడ్డలను కూడా మీరు జ్ఞాపకం తెచ్చుకోండి. వారి ప్రయాణాల్లో మీరు ఉండండి, రాకపోకలో మీరు ఉండండి. అయినా మీకు ఇష్టమైతే మీ చిత్తమైతే అధికారిగా నాయకుడిగా అతి త్వరలో మీరు స్థిరపరచుకోమని ప్రార్థన చేస్తూ ఉన్నాను. సహాయం చేయమని ప్రార్థిస్తూ ఉన్నాను. దేవానికి వందనాలు. కుడి వచ్చి ఓపికతో ఇప్పటి వరకు ఉన్న ప్రతి బిడ్డను మీరు జ్ఞాపకం తెచ్చుకోండి, దీవించండి, ఆశీర్వదించండి. నన్ను మమ్మల్ని జ్ఞాపకం తెచ్చుకొని ప్రభా, ఎప్పుడు మీ నాయనమే హెచ్చరింపబడాలి, నేను తగ్గించబడాలి. మీ ఎదుటి మీ పాదాలు పట్టుకుని కుడి వచ్చిన ప్రతి ఒక్కరు పూజలు చేసుకుంటారు. కొద్ది గ్రామాలకు వచ్చే పల్లెల్లో చిన్న చిన్న గుడిసెల్లో పూజలు చేసుకుంటూ ఉండేవాళ్ళు యేసు నామాలు. ఆ టైంలో నేను ఒక గ్రామంలో నా దగ్గర చర్చి కట్టించమని చెప్పేసి రావటం జరిగింది, చందా ఇవ్వమని. అంటే ఎందుకు చెబుతున్నానంటే, ఒక చైతన్యం రావాలంటే మనందరం కలిసికట్టుగా పనిచేస్తేనే ఆ చైతన్యం వస్తుంది. నా దగ్గర చందా కోసం వస్తే మీరు ఎంత తీసుకుంటారో చెప్పండి అని చెప్పేసి అడిగితే, మా దగ్గర ఏముంది, ఏ రోజు కూలి ఆ రోజు చేసుకుంటూ బతికేవాళ్ళం అని చెప్పేసి అంటే, నేను ఇచ్చే ముందు మీరేం వేసుకుంటారో చెప్పండి, ఇంటికి ఎంత చేసుకుంటారో చెప్పండి అంటే, ఒకళ్ళు నేను 10 కట్టలు సిమెంట్ ఇస్తానని చెప్పడం జరిగింది. ఎప్పుడైతే అతను అన్నాడు, ఆ పక్కన ఇంకొక 20 కట్టలు నేను ఇస్తానంటాం, 50 కట్టలు అంటాం, దగ్గర 1500 కట్టలు సిమెంటు ఆ చర్చికి పోగవటం జరిగింది. అప్పటికప్పుడే ఒక 5 నిమిషాల్లోనే. అప్పుడు నేను ఐరన్ ఇస్తాను, స్లాబ్ ఇప్పిస్తానని చెప్పేసి చెప్పిన తర్వాత ఆ చర్చి వేగంతో దగ్గర 6 నెలల్లోనే అయిపోవటం జరిగింది. నేనే ఓపెన్ చేశాను. ఆ తర్వాత ఆ చర్చి కట్టించిన తర్వాత దగ్గర ఒక 30-40 గ్రామాల నుంచి మా ఊర్లో చర్చి లేదని చెప్పేసి రావటం. ప్రతి గ్రామంలో మీరు ఎంతో కొంత ఉండే చర్చి కట్టిస్తామని చెప్పి 52 చర్చీలు 72 చర్చీలు ప్రతి గ్రామంలో పక్కా బిల్డింగులతో యేసు పూజలు చేసుకోవడానికి చర్చిలు కట్టి జరిగింది. ఆ రోజు దగ్గర 1 year లోపే ఇవన్నీ కూడా. ఆ చర్చిలు మొత్తం కూడా మేము ఓపెన్ చేసాం, నేను పనబాగలక్ష్మి గారు, మా ఇద్దరు సమక్షంలోనే. మనం రాజకీయ నాయకులు వస్తే, నాతో సహా చెబుతున్న రాజకీయ నాయకులు వస్తే నాకు ఎంత ఇస్తారు అనే దానికంటే కూడా మా ఊరికి ఎలాంటి డెవలప్మెంట్ కావాలి, ఎలా వెనకబడిపోతుందని చెప్పి మీరు అడిగినట్లయితే, ఎవరైనా సరే ఈ గ్రామం చైతన్యవంతమైన గ్రామం, నా గ్రామానికి డెవలప్మెంట్ కావాలని అడుగుతున్నారు ఇల్లు అని అర్థం చేసుకుని ఈ గ్రామానికి అభివృద్ధి చేయడానికి నాయకులు సిద్ధంగా ఉంటారు. ఇన్ని చర్చిలు రేపల ప్రాంతాల్లో కట్టిన చర్చిలు ఎక్కడ కూడా కట్టి లేదు, ఇక ముందు కూడా ఎప్పుడు చేయలేరు. అది ఎందుకు చెబుతున్నారంటే, ప్రభుత్వం వైపు నుంచి కొన్ని వర్గాల వారే ప్రభుత్వం నుంచి వచ్చే డబ్బుని ఏ విధంగా వాడుకోవాలి అని చెప్పేసి కళ్యాణ మండపాలు కానివ్వండి, లేకపోతే పెద్ద పెద్ద దేవాలయాలకి గవర్నమెంట్ నుంచి గ్రాంట్ తీసుకోవటం, కమ్యూనిటీ హాల్ పేరు పెట్టుకుని గ్రాంట్లు తీసుకోవటం, గుళ్ళు గోపురాలు కట్టించుకోవడం, అది మేమే చెప్పుకుంటున్నారు దాన్ని. లేకపోతే ఇసుపల్లి శివాలయం, లేకపోతే ఇంకా కొన్ని ప్రాంతాలను చూపించి, ఉదాహరణకి ఇవన్నీ కూడా ఎంపీ గ్రాంట్ నుంచి ఇచ్చిన డబ్బులు అని చెప్పేసి ఒక చైతన్యవంతం అని చెప్పేసి ఆమె కూడా మాకు ప్రియాండ్ ఇచ్చింది పనబాలక్ష్మి గారు. ఆ రోజున చూసుకోవాలంటే ఇలాంటి పనులు ఇంకా ఎన్నో అందరూ కలిసికట్టుగా, రాజకీయాలు పక్కన పెట్టండి, ఏదైనా డెవలప్ చేసుకోవాలంటే రాజకీయాలు పక్కన పెట్టండి,
మీకు మోగినేశ్వరినైనా ఇంకొకళ్ళైనా అంత దూరాన్ని ఉండాలి. ఈ గ్రామం యొక్క భావన మీలో కలగకుండా ఐకమత్యంగా మీరు ఇదే విధంగా చేసుకోగలిగితే ఈ చర్చే కాదు, ఇంకా ఎన్నో కార్యక్రమాలు చేసుకునే దాంట్లో మీరు అందరూ కూడా కలిసికట్టుగా చేసుకోవాలని చెప్పేసి నేను రాజకీయ నాయకుడిగా మాట్లాడట్లేదు, ఒక వ్యాపారవేత్తగా మాట్లాడట్లేదు, మీలో ఒక సగటు మనిషిగా మాట్లాడుతున్నాను. మీరు అందరూ ఐకమత్యంగా ఉండి ఇలాంటి చర్చి ఈ రోజున దగ్గర నెల అవుతుంది అనుకుంటా, 2 నెలలు అయింది అనుకుంటా ఓపెన్ చేసి, ఇంకా ఎన్నో మంచి పనులు ఉండి అందరు కలిసికట్టుగా చేసుకుని అప్పుడు ఇంకోళ్ళ దగ్గరికి సాయంకి వెళ్తే అది వీళ్ళందరూ కలిసి 10 లక్షలు వసూలు చేసుకున్నారు, దాని 1 లక్ష 2 లక్షలు మనం కూడా ఇవ్వచ్చు అనేవాళ్ళు ప్రతి ఒక్కరు కూడా చాలా మంది ఉన్నారు. సేవా కార్యక్రమాలు చేసేవాళ్ళు. సేవా కార్యక్రమాలకే దీన్ని ఉపయోగించండి, రాజకీయాలకి తావు ఇవ్వబాకండి. రాజకీయాలు పక్కన పెట్ట, రాజకీయాల తర్వాత ఎప్పుడన్నా 5 సంవత్సరాలకు 10 సంవత్సరాలకు వచ్చి రాజకీయాలు ఎట్టేస్తారు. ఆ ఆశీస్సులు యేసు ప్రభు నుంచి నాకు దక్కినాయి. ఎందుకంటే నేనే దాంట్లో ఎన్నో ఇబ్బందులు పడ్డాను, నేను కష్టాలు పడ్డాను. నేను చేసిన ఆ యేసు ప్రభు భక్తి, ఆ భక్తితో భయంతో నేను చేశాను. ఆయన ఎప్పుడు మనం తప్పు చేయకూడదు, ఎదుటి వారికి సహాయం చేయాలి, సహాయంగా నిలబడాలి అనే ఒక ఆలోచనతోనే ఆ యేసు ఆశీస్సులతో నేను పనిచేశాను. కాబట్టి నేను ఇవాళ చాలా బాగుండే, ఎన్ని ఇబ్బందులు ఉండా ఆ యేసు కాపాడుతున్నాడు. మీరు కూడా అలాంటి మంచి పనులు చేయండి, ఆ యేసు ప్రభు ఆశీస్సులు తీసుకోండి. ప్రతి ఒక్కరు కూడా తిరుగుతారు, మీ పిల్లలు బాగుంటారు, మీ కుటుంబం బాగుంటుంది, మీరందరూ బాగుంటే ఈ గ్రామం బాగుంటుంది, గ్రామం బాగుంటే దేశం బాగుంటుంది, దేశం బాగుంటే మన అందరూ కూడా బాగుంటామని చెప్పి సందర్భం తెలియజేస్తూ మరోసారి మళ్ళీ రెండోసారి మైక్ తీసుకుని రాష్ట్ర గారిని ఇబ్బంది పెట్టినట్టుంటే నన్ను ఆ యేసు ఎటు క్షమిస్తాడు, మీరు కూడా క్షమించమని చెప్పి కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను.